శ్రీజ మళ్ళీ ఎలిమినేట్ అయిందా? శ్రీజాకి మళ్ళీ అన్యాయం జరిగిందా? ఎస్. ఈరోజు ప్రోమోలో చూపించిన టాస్క్లో దివ్య విన్ అవుతుంది. సో బర్ని గారి టీంకి 1 పాయింట్. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మేజ్ టాస్క్, దాంట్లో శ్రీజ టీం విన్ అవుతుంది. శ్రీజ విన్ అయ్యాక బర్ని అండ్ శ్రీజ 1 మంత్తో ఉంటారు. లాస్ట్ టాస్క్లో బర్ని గారి టీం నుంచి ఇమ్మాన్యువల్ ఆడతాడు అండ్ శ్రీజ టీం నుంచి కళ్యాణ్ ఆడతాడు. ఈ ఇద్దరిలో ఇమ్మాన్యువల్ గెలుస్తాడు అండ్ కళ్యాణ్ ఓడిపోతాడు. బర్ని గారు 2 అండ్ శ్రీజ 1. సో 2-1తో ఉన్నందువల్ల బర్ని గారిని పర్మనెంట్ హౌస్మేట్గా బిగ్ బాస్ డిక్లేర్ చేస్తారు అండ్ బర్ని గారు స్టేస్ బ్యాక్ ఇన్ ద హౌస్. అండ్ శ్రీజాకి అయితే ఏమీ ఉండిపోమని ఏమి ఆర్డర్స్ రాలేదు. సో షీ విల్ బీ కమింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్. ఇంతకీ ఫ్యాన్ జోన్లో కూడా బర్ని గారికి అండ్ శ్రీజాకి పెద్ద ఓట్స్ అయితే పడట్లేదు. బట్ బర్ని గారు అయితే లీడింగ్లో ఉన్నారు శ్రీజాని మించి. సో ఎలా చూసుకున్నా శ్రీజాకి మళ్ళీ అన్యాయమే జరుగుతోంది. ఎందుకు భయ్యా ఈ బయాస్డ్ సీజన్ నాకైతే అర్థం కావట్లేదు. శ్రీజ ఎలా ఆడుతుంది, తను తోప్ కంటెస్టెంట్ అని నేనైతే అనట్లేదు. అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగిందేమో శ్రీజాకి అండ్ హెల్త్ ఇష్యూస్ వల్ల అవుట్ అయిందేమో అయేషాకి. ఇప్పుడు ఈ ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి హౌస్ లోపలికి రావడానికి. కానీ ఇప్పుడు బర్ని గారు పర్మనెంట్ హౌస్మేట్ అయితే శ్రీజ అండ్ అయేషాలో ఒకళ్ళకే ఛాన్స్ ఉంటుంది. ఇంతకీ శ్రీజ అండ్ అయేషాలో మీరు ఎవరిని చూద్దాం అనుకుంటున్నారు? అండ్ శ్రీజాకి జరిగిన అన్యాయం గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అసలు ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 బయాస్డ్ ఉందా, కంప్లీట్లీ అటర్ ఫ్లాపా, డిజాస్టరా, ఎలా అనిపిస్తుందో మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ హానెస్ట్ అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఏ జిందగీ.